హోదా రాబట్టేందుకు ఎంపీలంతా కలిసికట్టుగా కృషి చేయనున్నట్లు ఎంపీలు మురళీమోహన్, పండుల రవీంద్రబాబు తెలిపారు. తెంచుకోవాలంటే ఎంతోసేపు కాదన్న ఎంపీలు ప్రధానితో అన్ని విషయాలు చర్చిస్తామన్నారు. ఏం చేయాలో, పార్లమెంట్ వ్యవస్థలో ఏం చేయవలసింది ఉందో, మా పాత్ర ఎంతవరకు ఉందో ఆ పాత్ర ఫుల్గా మేము చేసి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర రాష్ట్రానికి, కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి న్యాయం చేకూర్చడానికి చేద్దామని ముఖ్యమంత్రి గారు మాకు అందరికి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం చేసుకుంటాం. మిత్రపక్షంలో ఉన్నాము. ఇంకా మనం ప్రధానమంత్రి గారిని కలవాలి. రకరకాల ఇంకా చాలా ఫ్లోర్స్ ఉన్నాయి. అవన్నింటిలో కూడా ఈ అంశం తీసుకొచ్చి ఏదో రకంగా ప్రత్యేక హోదా మాత్రం తీసుకొద్దామని నమ్మకం మాత్రం ముఖ్యమంత్రి గారికి ఉంది, మాకు కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా నిమిషాల మీద డెసిషన్ తీసేసుకొని తేల్చే విషయం కాదు ఇవాళ. నేను నిన్న కూడా చెప్పిన మాట ఏంటంటే, ముళ్ళు చాకు మీద పడ్డా ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా నష్టం ఆకే. ఇవాళ మనం అలాంటి డిసడ్వాంటేజ్ పొజిషన్లో ఉన్నాం. ఈ డిసడ్వాంటేజ్ పొజిషన్ నుంచి మన స్టేట్కి కావాల్సిన ఏ విధంగా తెచ్చుకోవాలి, ఎలా సాధించాలి అనేది ఆలోచించి దాని ప్రకారం నడుద్దామని అనుకున్నాం. దాని ప్రకారం తప్పనిసరిగా నడుస్తాం. రేపు ముందు ప్రధానమంత్రి గారి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుంటాం. సార్ ఎవరు ఎట్లా కామెంట్ చేసుకున్నా వీఆర్ ఆల్ వెరీ సిన్సియర్, వీఆర్ డూయింగ్ అవర్ జాబ్ వెరీ వెల్. ఎలా సాధించుకోవాలని చూసుకోవాలి తప్ప వాళ్ళు పోట్లాడో తెంచేసుకుంటే తెంచడం 5 నిమిషాలు తెంచడం కాదు ఇక్కడ కావాల్సింది. దీన్ని ఎలా చేసుకొని మనం ఎలా సాధించుకోవాలి. వాళ్ళు మనం అడిగే ఇదిలో ఉన్నాం తప్ప డిమాండ్ చేసే స్థితి మనకు లేదు. మేమందరం ఆశావాదులు. వాళ్ళు ఏదో జరిగిపోయింది, వాళ్ళు అయిపోయింది, నిరాశ అయిపోయింది, వెళ్ళిపోదాం, సన్యాసం పుచ్చుకుందాం అనే స్టేజ్లో మేము లేము. సాధిస్తామనే నమ్మకం ఉంది. మాకు పాజిటివ్ థింకింగ్లో ఉన్నాం. మేము సాధిస్తాం కూడా.